హాయ్ అండి, నేను మీ లక్ష్మీ నందిని. సో హోమ్ వాయిస్తో మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, హెల్ప్ చేస్తున్న వాళ్ళకి ఎందుకు వాళ్ళ పేరుని వాడుకుంటూ లేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు లాక్కుంటున్నారు? నీకేదైనా సమస్య ఉంటే వాళ్ళ నెంబర్ పెడుతుంది కింద, ఫోన్పేను గూగుల్ పేను వాళ్ళ నెంబర్ పెడుతున్నారు కదా, డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు కదా. ఎందుకు వాళ్ళని అడ్డం పెట్టుకొని, హెల్ప్ చేసిన వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎందుకు వాళ్ళ పేరుని బదనాం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు నా ప్లే బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నారు? ఎంతవరకు కరెక్ట్? సహాయం చేసే వాళ్ళకి అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి అని మీకు తెలుసు. అయినా తెలిసి కూడా సహాయం చేస్తున్న వాళ్ళపైన ఆరోపణలు, బ్యాడ్ కామెంట్స్ సిగ్గనిపించట్లేదా? మనకి ఎలాగో చేయడం చేత కాదు, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారా? మీ దగ్గరికి లాక్కుంటున్నారా? ఏమైనా డబ్బులు లాక్కుంటున్నారా? లాక్కొని పంచుతున్నారా? చాలామంది అంటే హెల్ప్ చేసే వాళ్ళకు వాళ్ళ ఐడీస్ పెట్టుకొని చాలామంది లేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనే స్థితిలో ఉంటారు వాళ్ళు. మీరు ఏదో చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నట్టయితే, ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కానీ మీరు దొరికితే కనుక మీకు ఉంటుంది. ఓకేనా? హర్ష సాయి గురించి మీకు తెలిసిందే. ఇప్పుడు కాదు, నాకు తెలిసి అయితే చాలా రోజులు చూస్తున్నాను. తన పైన కూడా ఎన్నో ఆరోపణలు, అన్ని పనికి మనం క్రియేట్ చేసి తన పైన ఏదో చేస్తారని చెప్పేసి. అవునండి, ఎవరి ముంచట్లేదు కదా. ఈ మధ్య ఎందుకు తన పైన అన్ని ఆరోపణలు పెడుతున్నారు? తన ఐడీస్ పెట్టుకొని ఎందుకు డబ్బులు లాగుతున్నారు? సిగ్గు అనిపించట్లేదా? అలాగే బషీర్ మాస్టర్ కూడా, బషీర్ మాస్టర్ ఐడీస్తో ఎంతోమంది నేను డబ్బులు తీసుకోవడం కానీ హెల్ప్ ఇలాంటివి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి, మీకు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు కాబట్టి, వాళ్ళ ఫాలోవర్స్ తనకేదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి లేని వాళ్ళే ముందుకు వస్తున్నారండి. అంటే అందరం ఉన్నవాళ్ళమని కాదు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మరీ ఇంత దారుణంగా వాళ్ళని ఫ్లేమ్ చేస్తాం అనుకోలేదు. దయచేసి చెప్తున్నాను, హర్ష సాయి ఫ్యాన్గా చెప్తున్నాను. హర్ష సాయి అంటే ఎంతో అభిమానం నాకైతే. ఇప్పటి నుంచి కాదు, 2-3 years నుంచి చాలా అభిమానం హర్ష సాయి గారు. ఎంతోమందికి హెల్ప్ చేశారు. హర్ష సాయి కానీ, సోను సూద్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే, హెల్ప్ చేసిన వాళ్ళ గురించి వాళ్ళ ఐడి అడ్డం పెట్టుకొని బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్గా ఏమైనా చెప్తే మాత్రం బాగుండదండి. ఓకేనా? హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ నిలబడండి. అంతేగాని వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని దోచుకొని తినకండి. మీకంటే దిగజారిపోయిన వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. అర్థమవుతుందా? ఏం మనుషులండి.